ఎగువన కురుస్తున్న వర్షాలకి కృష్ణా గోదావరి నదులకు వరద ఉధృతత పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పైనుంచి వస్తున్న వరదలను ఎప్పటికప్పుడు కిందకు వదులుతున్నారు. అధికారుల సూచన మేరకు సముద్రంతో పాటు కెనాల్స్కి నీటిని వదులుతున్నామని, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ అలర్ట్గా ఉన్నారని జేఈ రాజేష్ అన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. కురుస్తున్న వర్షాలకి కృష్ణా గోదావరి నదులకైతే వరద ఫ్లోటింగ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కృష్ణా నది దగ్గర ఉన్నాము. ఏదైతే పైన కురుస్తున్న వర్షాలకు సంబంధించి పూర్తిగా ఫ్లోటింగ్ అనేది పెరిగింది. దాంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఒక పక్క దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. అటు రోజుకి 1,00,000 మంది భక్తులు కూడా వాళ్ళని దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని. అంటే పూర్తిగా ఈ దసరా మహోత్సవాలు ప్లస్ ఇటు వరదలు కూడా కొంత పెరిగిన నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకుంటే ఎక్స్క్లూజివ్గా మనం చూసుకోవచ్చు. నది మధ్యలో నుంచి కూడా మనం ఈ రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వైకే న్యూస్ అయితే ఎక్స్క్లూజివ్గా ప్రజలకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము. ప్రస్తుతం చూసుకుంటే కృష్ణానదికి సంబంధించి రెండవ ప్రమాద హెచ్చరిక అనేది నిన్న జారీ చేశారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండకూడదు, వెళ్ళకూడదు అంటూ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అయితే ఒక పక్క దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళు పుణ్య స్నానాలు ఆచరిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు అధికారులు, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, అలాగే డిపార్ట్మెంట్ని కూడా ఉన్నారు, గజ ఈతగాళ్ళను కూడా సిద్ధం చేశారు. పూర్తిగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కృష్ణానది భారీ ఎత్తున, అంటే కొంత నిన్నటికంటే వాళ్ళ వరద ఫ్లోటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా 6,86,074 క్యూసెక్కులు అనేది కృష్ణానది నుంచి కిందకి సముద్రంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా నిన్న సీఎం చంద్రబాబు కూడా అధికారులతో కూడా రివ్యూ చేశారు. పూర్తిగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఏదైతే ఈ వరద ఫ్లోటింగ్ ఉందో దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు చూసుకోవాలంటూ కూడా నిన్న ఆయన అధికారులతో కూడా రివ్యూ చేశారు. ఇప్పటివరకు కూడా ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి, ఈ కృష్ణా నదికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, అలాగే 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలని నిన్న అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత కూడా అధికారులతో రివ్యూ చేశారు. పూర్తిగా అధికారులు అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఒక పక్క అటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి వీఐపీ ఫ్లోటింగ్ ఉంటుంది. మరో పక్క పెద్ద ఎత్తున భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈసారి చాలా వినూతనంగా కూడా విజయవాడ ఉత్సవ పేరుతో అటు దసరా మహోత్సవాలు భారీ ఎత్తున చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులను అప్రమత్తం చేశారు. అటు హోమ్ మినిస్టర్ కూడా, ఇక సీఎం చంద్రబాబు కూడా నిన్న అధికారులతో రివ్యూ చేశారు. నిన్నటి వరకు మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి నిన్న దాదాపు 6 లక్షలకు పైగా వచ్చింది. ఇవాళ 7 లక్షలు వస్తాయి అంటూ కూడా నిన్న అధికారులు సీఎం రివ్యూ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ పూర్తిగా అధికారులతో రివ్యూ చేశారు. అన్ని రిజర్వాయర్లని వాటర్తో నిండేలా ప్రణాళికలు తీసుకోవాలి. పూర్తిగా ఇప్పటివరకు 94% అనేది అన్ని రిజర్వాయర్లు పూర్తయినవి కాబట్టి వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వరదలకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. కృష్ణానదికి సంబంధించి కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచింది ప్రభుత్వం. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా అందుబాటులోకి ఉంచింది. ఇక మిగిలిన ఏదైతే వరద వాటర్ వస్తుందో ఆ వరద వాటర్ కూడా ఎప్పటికప్పుడు కింద సముద్రంలోకి కలిసేందుకు కూడా పూర్తిగా అయితే అన్ని ప్రకాశం బ్యారేజ్లు కూడా 16 అడుగుల మేర ఎత్తినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి 1089 టీఎంసీల నీరు అనేది సముద్రంలో కలిసింది. అటు గోదావరి నుంచి 3,251 టీఎంసీల వాటర్ అనేది సముద్రంలో కలిసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మనతో అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది మాట్లాడడానికి జేఈ రాజేష్ ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా నిన్నటి నుంచి కూడా కొంత వరద ప్రవాహం పెరిగింది. ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి సార్? సార్ ప్రజెంటు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసాం నిన్న పొద్దున్న 10 గంటలకి. ఆ ప్రమాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. నిన్న మీద పొద్దున్న 4 గంటలకి నుంచి కొంచెం లెవెల్ స్టడీ అయిందండి. ప్రజెంట్ ఒక అంగుళం లెవెల్ తగ్గింది. పొద్దున్న 6.4లో ఉంది. ఇప్పుడు ఒక అంగుళం తగ్గిందండి. కొంచెం తగ్గుముకంటే స్టాండ్ అవ్వడం వల్ల కొంచెం తగ్గుతూ వస్తుంది. దాని ఇప్పుడు భవానీ ఘాటు, ఇటు పునమి ఘాటు, అటు ఫెరీ ఘాట్ నుంచి అన్ని ఘాట్లు చూసుకుని వచ్చాం.
ఎక్కడ జనాలకి ఏం ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారి సూచన మేరకు, మా ఎస్సీ గారు సూచన మేరకు, మా టీము ప్లస్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్ అన్ని ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు మేము అన్ని విషయాల్లో అప్రమత్తం చేసుకుంటూ అందరికీ జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని ఘాట్లలో మెష్లు అన్నీ కట్టి అన్ని బోర్డింగ్స్ పెట్టి ప్రమాద హెచ్చరికలు మనం చెప్పినట్టుగా చెప్పి ఎవరిని నదిలో దిగకుండా మేము బ్యానర్లు పెట్టి ఆ జనాల్ని కొంచెం వాళ్ళని గైడెన్స్ ఇస్తూ ఎవరిని నదిలో దిగొద్దని ముందే వాళ్ళకి అప్రమత్తం చేసి ఎవరిని ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళతో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓస్తో అటు ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ కానీ, వెస్ట్ ఎంఆర్ఓ కానీ, లేకపోతే రూరల్ ఎంఆర్ఓ కానీ, కింద అందరూ తహసీల్దార్తో అందరితో మాట్లాడి కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారం, మా ఎస్సీ గారి ఇరిగేషన్ ప్రకారం అన్ని విషయాలు జాగ్రత్తగా చేసుకుంటూ ఇప్పుడు పొద్దున భవన్ఘాట్లో కొంచెం వాటర్ జనాలు ఇబ్బంది పొద్దున వచ్చిన వాటర్ వల్ల కొంచెం ఘాట్లో కొంచెం వాటర్ రావడం వల్ల ఈ ప్రవాహం వల్ల దాని శాండ్ బ్యాగ్స్ అన్నీ వేసి కొంచెం వాటర్ జనాలు ఇబ్బంది లేకుండా చేసామండి గవర్నమెంట్ ఇచ్చిన సజెషన్ ప్రకారం. ప్లస్ ఇప్పుడు ఉన్న పున్నమి ఘాట్లో కూడా కొంచెం వాటర్ రావడం వల్ల ఇప్పుడు శాండ్ బ్యాగ్స్ ఇక్కడ వేసామండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని సూచనలు అధికారుల సూచనల ప్రకారం జాగ్రత్తగానే ఉన్నాము. ప్రస్తుతానికి ఉన్న ఫ్లో కొంచెం స్టడీ అవుతుందండి. మాకున్న అంచనా పులిచింతల నుంచి కొంచెం వాటర్ తగ్గించారు. అంటే నిన్న ఉన్న ఫ్లో మీద వాళ్ళ 5,50,000 ఇస్తున్నారు. సో మనకి ఇంకో ఒక 8 మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ లోపు కొంచెం తగ్గొచ్చని కొంచెం మాకు అంచనా ఉంది. సో దాని ప్రకారం ఇంకో 50,000 తగ్గితే ఇంకొంచెం లెవెల్ తగ్గుతుందండి. ప్రజెంట్ 16.3 లెవెల్ ఉందండి. పొద్దున అయితే 16 ఒక అంగుళం తగ్గుతుంది, మెల్లగా తగ్గుద్ది. అది ఏంటంటే పొద్దున గ్రాడ్యువల్గా నిన్న మీద ఒకేసారి 5 అడుగులు పెరిగిందండి. నిన్న ఒకేసారి ప్రవాహం పెరగడం వల్ల పైన ఎగువన కురిసిన వర్షాల వల్ల మాకు పైనుంచి గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వడం వల్ల మాకు వెంటనే ఉన్న 70 గేట్లు అన్నీ 69 గేట్లు ఎత్తి 16.4 అడుగులు పెట్టి అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నామండి. అందరికీ కలెక్టర్ గారికి ఇచ్చిన సజెషన్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ సహాయం తీసుకొని, పోలీసుల సహాయం తీసుకొని అన్ని చోట్ల మేము ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాం సార్. ఎక్కడ దసరా మహోత్సవాలు జరుగుతున్నా కూడా మేము ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఘాట్లలో అప్రమత్తం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రతి చోట హోర్డింగ్స్ పెట్టి ఎక్కడ జనాలు స్నానానికి వెళ్ళకుండా ఈ జల స్నానాలు పెట్టి నదిలో తెక్కకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటామండి. మాకు అన్ని విషయాల ప్రకారం మాకున్న డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఎక్కడ ఏమైనా ఇబ్బంది రాలేదండి. ప్రస్తుతానికి ఏంటంటే జాగ్రత్తగానే ఉన్నాం. సూచనల మేరకు జాగ్రత్తగా చేసుకుంటున్నాం సార్. సార్ ప్రధానంగా చూసుకుంటే కింద సముద్రంతో పాటు కెనాల్స్కి ఎన్ని లెవెల్స్లో వాటర్ రిలీజ్ చేస్తున్నారు సార్? కెనాల్స్కి కేడబ్ల్యూ మన కృష్ణా వెస్ట్ అండి. కృష్ణా వెస్ట్కి వచ్చి 5,500 వాటర్ వెళ్తున్నామండి. ఇటు కృష్ణా ఈస్ట్ అంటే మన ఏలూరు, రైవీసు ఇటువైపుకి వచ్చి మొత్తం మీద 11,000 వెళ్తున్నామండి. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ కెనాల్స్ కూడా అంటే ఒకటి వర్షాలు పడుతున్న తక్కువ పడుతున్నారు. ఇప్పుడే నిన్నటి మీద వాళ్ళకి కొంచెం పెరిగిందండి. రవీసు, ఏలూరు, మన బందర్ అవన్నీ డెప్పు మొత్తం మీద మనం ఇచ్చేది ఏంటంటే 11,000 వెళ్తుంది సార్. ప్రజెంటు ఈ మొత్తం మీద 6,80,000 వెళ్తుందండి. ఇప్పుడున్న 11 రీడింగ్ ప్రకారం 6,80,000 వెళ్తుందండి. మామూలుగా ఈ ఫ్లో వచ్చి 6,50,000 తగ్గింది. అంటే ఇంకో 10,000 తగ్గుతుందండి. సో లెవెల్ తగ్గడం వల్ల గ్రాడ్యువల్గా మొత్తం ప్రవాహం కూడా కొంచెం వెలాసిటీ తగ్గుతుంది. కాకపోతే ఉన్న వెలాసిటీ చాలా ఫోర్స్ ఉండడం వల్ల అది వాటరు గాలి వల్ల కొంచెం పైకి కూడా వస్తూ ఉన్నాయి. అది ఎందుకని కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. జనాలు కూడా అర్థం చేస్తున్నాం సార్. కెనాల్స్కి వచ్చి 11,000 వెళ్తుంది సార్. సార్ అయితే ఫైనల్గా చెప్పండి, అమ్మవారికి సంబంధించి చెప్పోత్సవం జరుగుతుంది కాబట్టి అప్పటికల్లా ఈ వరద తగ్గుతుందా, లేకపోతే వరదగా ఇలాగే కంటిన్యూ చేస్తే ఎలాగా వెళ్ళాలని కూడా ఇప్పుడు అధికారులతో ఏమన్నా రివ్యూ చేసి దాని మీద డిస్కషన్ జరిగిందా సార్? సార్ తెప్పోత్సవం వచ్చిందంటే మన మనిషి కూడా ఈ రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకారం మనం ఏ విధమైన అంటే బోటు కానీ ఏదైనా మనం ప్రయాణం చేయడం అసలు మనిషి నుంచోడం కూడా ఉండదండి. ఆ బోటు అయినా చేయటం కూడా తెప్పోత్సవం చేయడానికి కూడా అది రివ్యూ అనేది చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రెండవ ప్రమాద హెచ్చరికకి ఏ విధమైన మనం నదిలో ఏది చేయకూడదండి. ఎందుకంటే ఉన్న ప్రవాహం చాలా ఫోర్స్గా ఉంటుంది సార్. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం ఏంటంటే బోట్ అనేది నిలబడదండి. సో దానివల్ల స్టాటిక్గా ఆగాలన్నా కొంచెం ఎక్కడైనా కట్టాలనుకుని అది వెలాసిటీ ఆగదండి, నిలబడదు. సో మా అధికారులు ఉన్న రివ్యూ ప్రకారం ఏంటంటే రెండవ ప్రమాద హెచ్చరికకు ఏది జరగడానికి అవకాశం లేదు. కాకపోతే ఆ విషయంలో కొంచెం పైన వర్షాలు తగ్గి ఏదైనా ఫ్లో తగ్గితే ఇవాళ తారీఖు 29 కండి, ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి
ఏమైనా అమ్మవారు ఏమైనా మనకైనా వాటర్ ఎక్కడైనా తగ్గితే ఏమైనా తగ్గే సూచనలు ఉంటే అప్పుడైనా అవకాశం ఉండొచ్చండి. కాకపోతే ఈ 5,00,000 6,00,000 అంటే రెండో ప్రమాద హెచ్చరిక ఉంది కాబట్టి ఈ ప్రమాద హెచ్చరికలో ఏది చేయడానికి అంటే పాసిబిలిటీ లేదు సార్. అంటే మా అధికారులు ఉన్న గైడెన్స్ ప్రకారం ఈ ప్రమాద హెచ్చరికలో ఏది చేయడానికి లేదు పాసిబుల్. ఎందుకు వెలాసిటీ ఒక వాటర్ వల్ల మనం ఏది నుంచోవడం కానీ బోర్డు కూడా నిలబడదండి. సో దాన్ని తెప్పొచ్చడానికి అనేది అది ఎలా అంటే స్టాటిక్గా అనేది నిలబడడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలనేది రివ్యూ మళ్ళీ చేసి కలెక్టర్ గారితో ఒకసారి మా అందరితో డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంటే ఇంకో మీటింగ్ రేపు పెడతా అన్నారు. అంటే మనకు 2వ తారీఖు కాబట్టి ఇవాళ 29, 30 ఇంకా 4 ఉంది. ఏమైనా టైం మన ఛాన్స్ ఉంటే ఆల్రెడీ 50,000 తగ్గించారు పులిచింతల్లో. తగ్గితే తగ్గితే ఏమైనా స్టాటిక్ అని లాస్ట్ ఇయర్ లాగా స్టాటిక్ అనే అవకాశం ఉంటే చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అది ఫైనల్గా చూసుకుంటే కూడా పైన కురుస్తున్న వర్షాలతో పాటు అటు పులిచింతల నుంచి కొంత వరద ప్రవాహం వస్తుంది కాబట్టి కిందకి రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల దాదాపు 6,00,000 పైగా కూడా ఇక్కడ వరద ఫ్లోటింగ్ క్యూసెక్లో అయితే వస్తుందని అంటున్నారు. కాకపోతే నిన్నటికంటే ఇవాళ చాలా వరకు తగ్గుముఖం పట్టింది అనేది కూడా అటు జేఈ రాజేష్ చెప్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఎన్డీఆర్ఎఫ్ని అందుబాటులో ఉంచాము. అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కలుపుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని పూర్తిగా అలర్ట్గా ఉన్నామంటూ కూడా అటు జేఈ రాజేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో రాజేష్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.